క్లారిటీగా చెప్పు. ఈరోజు కొంతమంది ఇక్కడ గాంధీ చౌక్లో అయితేనేమి, బస్ స్టాండ్లో అయితేనేమి, శ్రీనివాస నగర్లో, సంజీవనగర్ గేట్ దగ్గర, ఓల్డ్ టౌన్లో మొత్తము ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు అంటిస్తున్నారు. మేము వచ్చి చూస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబలు, బీజేపీకి చెందిన సింబలు మరియు జనసేనకు సంబంధించిన సింబలు, ఈ మూడు పార్టీలు కలిసి ఏదో అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ పెట్టి నంద్యాలలో పీస్ఫుల్గా ఉన్న నంద్యాలను, శాంతియుతంగా నంద్యాలను కొంతమంది దొంగలు ఈ దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి పోస్టర్లు కట్టి మత కలహాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు ఖబర్దారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నంద్యాలలో ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి అన్నాదమ్ములు, మా క్రిస్టియన్లు అందరూ కలిసి అన్నాదమ్ములు, సోదరుల మాదిరి ఉన్నారు. ఈ దొంగతనంగా వచ్చి రాత్రిల పూట ఈ పోస్టర్లు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నంద్యాలలో మీకు రాజకీయం చేయాలనుకుంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. కానీ ఇటువంటి తప్పుడు పనులు చేయడము, తప్పుడు కూతలు రాయడము ఇది పద్ధతి కాదు. మీరు రాజకీయంగా నిలబడాలంటే ఎలక్షన్లో నిలబడండి, పోటీ చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఈ దొంగతనంగా ఈ దొంగ బుద్ధులు మానుకోండి మీరన్నీ. ఇవి ఎప్పుడే కానీ ఇది మంచిది కాదు. నంద్యాలలో శాంతియుతంగా ప్రశాంతంగా ఉంది. నంద్యాలలో ముస్లిమ్స్, హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అన్ని కులాల మతాల వాళ్ళు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఇటువంటి దాంట్లకు మీరు మీ రాజకీయాల కోసం వాడుకొని నంద్యాలను నాశనం చేయొద్దండి దయచేసి. ఇప్పుడు కూడా మీరు మానుకోకుంటే మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నంద్యాల ప్రజలు తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు మా పార్టీ అధిష్టానం కూడా మేము ఈ విషయాలు, ఈ పోస్టర్లు, ఈ బ్యానర్లు పంపిస్తున్నాము. పార్టీ అధిష్టానం మేరకు రేపు తీసుకోబోయే నిర్ణయానికి ఫారూక్ గారు, తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి చర్చించి దీని మీద మేము నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు ఎవరైతే పోస్టర్లు అర్పిస్తున్నారో వాళ్ళని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించినాము. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళను ఏ దొంగలు పంపించినారో ఆ దొంగలను కూడా పట్టుకొని వస్తారు. నెరవేరవు ఈ ఆశయాలు మీరు నెరవేరడానికి మేమంతా ఎదుర్కోవడానికి మేము మీకు ఇంటి మీద వచ్చి కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ముస్లిం సోదరులు తక్కువ అంచనా వేయొద్దు, హిందువులను తక్కువ అంచనా వేయొద్దు. అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే గారు మన మీటింగ్లో పాకిస్తాన్ ఇండియా మీద పోటీ జరుగుతుందంటాడు. ఏంటి పాకిస్తాన్ అంటే? నంద్యాల ముస్లింకు టికెట్ ఇచ్చినారని పాకిస్తాన్ అంటున్నావా? మీరు ఇండియా అని అనుకుంటున్నారా? ఈ విధంగా మీరు మాట్లాడుకుంటూ పోతే ఏ మతగాలు కలపడానికి ఇంతకంటే మీకు అవకాశాలు లేవా? కాబట్టి సోదరులారా, ముస్లిం హిందూ సోదరులందరూ మీరంతా ఇటువంటి విషయాలన్నీ గమనించి ఇటువంటి వాటిలందరినీ బయటికి తోలడానికి మీరంతా కంకణం కట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాలలో ఎనలేని సంస్కృతి ఈ వైసీపీ నాయకులు సృష్టిస్తున్నారు. నంద్యాల అంటే హిందూ ముస్లిం అనేది అన్నదమ్ముల్లాగా ఈ నంద్యాల పట్టణంలో, నంద్యాల నియోజకవర్గంలో కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా అందరూ మనమంతా ఒకటే అనే నినాదంతో ఈ నంద్యాలలో ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ మధ్య రాజకీయాలు చేస్తున్న ఈ వైసీపీ నాయకులు తేడాలు, హిందూ ముస్లిం అనే తేడాలు సృష్టించి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని ఇద్దరికి కొట్లాట పెట్టుకుంటూ పోస్టర్లు, నంద్యాలంతా పోస్టర్లు తగిలిచ్చి బీజేపీ రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. దయచేసి రాజకీయంగానే ఎదుర్కోండి, కానీ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి కులమతాలు రెచ్చగొట్టి నంద్యాలలో గలాటలు చేయాలనే దురుద్దేశం మానుకోండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి. ఎవరు ప్రజాక్షేత్రం గెలుస్తారో వారే ఎమ్మెల్యే, ఎంపీగా ఉంటారు. కానీ ఇలాంటి ప్రజలలో భేదాభిప్రాయాలు పెట్టి, చిచ్చు పెట్టి, గలాటలు పెట్టి ఆ సంస్కృతి నంద్యాలలో లేదు. దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం,
మీరు గెలవాలంటే క్షేత్రస్థాయిలో వచ్చే ఎలక్షన్లలో తలపడండి. ప్రజలు ఎవరికి మద్దతు పలుకుతారో వాళ్ళ పక్షాన ఉంటారు. ఇప్పుడు ఫరూక్ గారు 20 ఏళ్ళ తర్వాత మళ్ళా నంద్యాలలో పాత రోజులు వచ్చినాయి, మళ్ళా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది, మళ్ళా పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే దురుద్దేశంతోనే ఈ పోస్టర్లు తగిలించి బ్యానర్లు కట్టి ప్రజలను పక్కదారి పట్టియాలనే దురుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం? మేము పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి మత కొల్లాలు రేపే కుట్రదారులను మీరు కనిపెట్టి వాళ్ళను విచారణ చేసి ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మా అధిష్టానం మేరకు మేము న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న నంద్యాలను కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇక్కడ మత కొలను సృష్టించి నంద్యాలను చెడగొట్టాలని వాళ్ళ ఉద్దేశంగా కొన్ని పోస్టర్లను, కొన్ని పాంప్లెట్లను, కొన్ని ఫ్లెక్సీలను నంద్యాల పట్టణంలో కడుచున్నాగా దాని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోయి అడ్డుకొని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని ఇప్పుడే ఒంటరిలో పోలీసులు అప్పగించడం జరిగింది. వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎవరైతే దీని ఎన్నికలు ఎవరు ప్రోత్సాహం ఉందో వారిపైన చర్యలు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా చట్టానికి పట్టేయాలని సభకు తెలపరుస్తున్నాం. ఏదైనా రాజకీయంగా ఓట్ల ద్వారా సమాధానం చెల్లించుకోవాలి కానీ ఇటువంటి దొంగ ఫ్లెక్సులు కట్టి ఏదో పాత ఫ్లెక్సులు తీసుకొచ్చి దొంగ వ్యాపారాలు చేయడము ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులకు సబబు కాదని ఈ సభకు తెలుపుతున్నాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నీ అధికారాన్ని పడగొడతాం. ఖచ్చితంగా మన సార్ గారిని అది ఎన్నప్పుడు ఫరూక్ సార్ గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే చేసుకుంటామని సభముఖం తెలుపుతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. పట్టణ ప్రజలకు ఇలాంటి కొత్త ఏం కాదు. ఈ సుల్పా మోహన్ రెడ్డి వర్గం వచ్చిన తర్వాత నంద్యాలలో కులాల పరంగా మతాల పరంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మీరందరూ సంయమనం పాటించండి. ఎవరు ఇట్లాంటివి చేయొద్దండి. వైసీపీ వాళ్ళే ఓటేసినారు, సిఎన్ఐ కానీ ఎన్ఆర్సీపీ కానీ అన్నిటికీ వాళ్ళు ఓటేసి వాళ్ళు మద్దతు తెలిపినారు. కానీ పార్లమెంటులో టీడీపీ కానీ జనసేన కానీ ఇంకా వేరేవి ఏవి చేయలేదు. కాబట్టి వాళ్ళు బీజేపీతో కుమ్మక్కైనారు. కానీ మనం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీతో మనం ఆ ఓటు కూడా వేయలేదు. ఎన్ఆర్సీపీ కానీ ఆ సిఎన్ఐ కానీ ఏదైనా కానీ. కాబట్టి వాళ్ళు తప్పు చేసి మన మీద దొబ్బడానికి ఫరూక్ సార్ మళ్ళీ వస్తే మనకు నెక్స్ట్ ఓడిపోవడమే గ్యారంటీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ నంద్యాలలో ఎటువంటి పరిస్థితులలో ప్రతి సందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ బాయిగా ఉన్నారు. మీరు మీ రాజకీయ పబ్బం గడపటం కోసం చిచ్చు పెట్టద్దండి. ఒకరోజు ఒక వర్గం మీ సైడ్ వస్తుంది, ఒక వర్గం మీ యూత్ సైడ్ వస్తుంది. అన్ని చోట్ల ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని చోట్ల హిందువులు ఉన్నారు. కాబట్టి అది గుర్తుంచుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకోకుండా రాజ్యాంగపరంగా మనకు ఎన్నికలు వచ్చినాయి. 2024లో మనం మార్చిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీ సత్తా ఏందో చూపించండి. మీరు చేసిన ప్రోగ్రామ్స్, మీరు చేసిన పనులను బట్టి ఓటు అడుక్కోవాలి. కానీ ఇట్లా చీప్ ట్రిక్స్ ప్లే చేయకూడదు. ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేసిన వాళ్ళను ప్లే చేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా కోరుకుంటున్నాము. రేపు ఈ విషయం మీద ఎటువంటివి నెక్స్ట్ స్టెప్ మూవ్ అయినా కూడా మేము మా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతత, పీస్ అనేది మాకు చెప్పినాడు. కాబట్టి మేము ఈరోజు కూడా చాలా పీస్ఫుల్గా ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. కానీ చేతగాక కాదు. మేము అట్లాంటి బ్యానర్లు వేయాలంటే 100 బ్యానర్లు కూడా వేయగలము. బట్ మాకు బుద్ధి ఉంది, తెలివి ఉంది, సెన్స్ ఉంది. కాబట్టి మేము ఇలాంటి చీప్ ట్రిక్స్ లేదు. మాకు ప్రజాబలం రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి దాన్ని చూసి ఓర్వలేక నిన్న ఆలగడలో జరిగిన మీటింగు నంద్యాల ప్రజలే ఎక్కువ వచ్చినారు అనే ఒక అక్కసుతో కోపం వచ్చేసి ఇది ఎట్లన్నా కానీ హిందువులు ముస్లిమ్స్లోనే 2 వర్గాలను చేయాలనేది వాళ్ళ ప్లాను. ఈ ప్లాన్ను తిప్పికొట్టాల సోదరులారా. అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ బాయిగా ఉండండి. ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దండి. ఇది మన తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతము. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఎక్కడే కానీ మనం గెలవబోతున్నాం కాబట్టి అవతలకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ మనమే సంయమనం పాటించాలి. జై తెలుగుదేశం. ఇంతవరకు తెలియదు. ఈవెందో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు పెట్టుకుంటా పోతున్నాడు. అంతకు మించి బీజేపీతో ఉందని కానీ లేదని కానీ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ వచ్చింది.
అటువంటి అరాచకాలు చేశారు కాబట్టి ముస్లిమ్స్ అంతా వ్యతిరేకం అయినారు. దాంట్లో గవర్నమెంట్ పడిపోతుందనే ఉద్దేశంతో భయపడి ఈరోజు ఈ విధంగా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టినారు తప్ప అది ఏమి కాదు వేరే విధంగా. ఎవడు పార్టీ ఉంది చెప్పు. పార్టీ అంటే నేనేం చెప్తాను, ఎంపీ అంగా నంద్యాలలో ఎంతమంది ఉన్నారన్న? నేను ఒక పిల్లోడు అంతే. రెండేనా ఆడ కనిపించినాము, అక్కడేమో నాకు ఫ్లెక్స్లు నాకు తెలియదు. నాకు వచ్చింది ఓన్లీ పోస్టర్లు కరిపేయమని ఇచ్చినారు అంతే. అవి ఏ ఎంపీ అన్నా చెప్పింది మందగోళాలను లేపడానికి మా డిమాండ్ ఏమంటే ఇప్పుడు ఇది అందించిన వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు, వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యే ఇచ్చినాడా, ఎంపీ ఇచ్చినాడా? అంటే మీరు విషయం ఏంటండి సార్? ఒక్కొక్కరు చెప్పండి. గతంలో ఇండియా పాకిస్తాన్ చెప్పినాడు, మొన్న చౌక్ లో మీటింగ్ పెట్టాడు, ఇండియా పాకిస్తాన్ అది దీనికి సంబంధమే సార్. మళ్ళీ చిన్న రాజకీయం హిందూ ముస్లింలు కలిసి ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరెవరు కనిపించినారు వాళ్ళందరూ బయటికి రావాలి సార్. భాస్కర్ డిజిటల్లో వాళ్ళకి అడుగుతే ఏం చేస్తారంటే వాళ్ళకి ఎమ్మెల్యే చెప్పినాడు, ఎంపీ చెప్పినాడు, ఎమ్మెల్యే చెప్పినా అంటున్నాడు. అంటే రాజకీయం కోసము నేను మంచిగా ఉండాలని చెడగొడతారా వీళ్ళు? వాళ్ళకైతే తర్వాత సంగతి కనిపించేవాడు చెప్పినాడు. భాస్కర్ అనేవాడు మాకు ఇవి ఇచ్చి కరిపిమన్నాడు. ఆయన అడిగింటే సరే రేపు యాక్షన్ తీసుకుంటారు, తీసుకోకపోతే తీసుకోకపోతే రేపు మనం చూస్తున్నాం. వాళ్ళు చేశారా మధ్యలో ఎవరన్నా చేశారా తెలియదు కదా. అదే సార్ ఇప్పుడు మీ దృష్టికి తెచ్చాము, చెప్పినామంతే. ఎందుకంటే ఎప్పుడు లేదు సార్ ఈ నంద్యాలలో ఒకటి మీడియా ప్రకారంగా ఒక మాట చెప్పండి సార్. ఇది చెప్పినారు, దీని మీద మేము చెప్తున్నాము. కమ్యూనల్ రౌడీ షీట్ తెలిపించి రెచ్చగొట్టేది మత విద్వేషాలు. అది కాదు, సింపమోనిటీ ఈ పోస్టర్లు వచ్చాయి, టీడీపీ వాళ్ళు పెట్టారు, అమ్మ మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చెప్పాకు, మాట్లాడి ఇచ్చేయి. నువ్వు తర్వాత నువ్వు మాట్లాడు. ఎందుకంటే ఎక్కువ కాకముందే మీరు యాక్షన్ తీసుకుంటారు. ఇంకా మాదే కదా బాధ్యత అది. సార్ తెలుసు, నేను అదే పనిగా వచ్చిన చెప్పాల్సిన అన్ని తెలుసుకున్న వాళ్ళకి మామ చెప్పని మామ ఊరికి ఎందుకు లాగుతున్నావు? చెప్పు దాన్ని అర్థం చేసుకోవాలా.